దేవుడు మరి యొక్క ఆదివారం దినాన మనం అందరము దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి లెక్కలేనటువంటి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరి దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తూ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి తోడుగా నీడగా మనకి భద్రతను దయచేస్తూ ఎంతగానో మనల్ని తన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి మనము ఎంతగానో స్తుతి చెల్లించవలసిన వారంగా ఉన్నాం. మరి ఈ ఆదివారం దినాన మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ఆరంభ ప్రార్థన చేసిన తర్వాత మనం కొద్దిసేపు పాటలు పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు వస్తున్నాను. నాయన ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుండగా నాయన మీరే ఆధిపత్యం వహించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన పాటలు పాటకు మంచి స్వరాలను దయచేయండి. నాయన కీర్తన బాగా కూర్చున్నాను. నీ బిడ్డని బలపరచండి. నాయన ముఖ్య ప్రసంగికులను నోవా గారిని జ్ఞాపకం చేసుకొని వారిని 700 ఆత్మతో నింపి మాకు కావాల్సిన జీవాహారం దయచేయటకు నీ కృపను దయచేయండి. మెట్టికి ఆదివారపు ఆరాధన మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా నుంచి నీవే మహిమ ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. మన మధ్యలో ఉన్న సంఘ బిడ్డలు వచ్చి కొద్దిసేపు దేవుని యొక్క పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. కృపామయుడ నీలోన నివసింపజేసినందున అన్న పాట పాడుతుంది. కృపామయుడా నీలోన, కృపామయుడా ఇదిగో
దేవుడే నాకాశ్రయాంబు దివ్యమై దుర్గము మహావిధుడా బదల సహాయుడై నన్రోచును అభయం అభయం అభయమే పురానందం ఆనందం ఆనందమాగా దేవుడే ఆశ్రయంబు
పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో కీర్తన భాగము 120వ కీర్తన, మరి మన మధ్యలో ఉన్న కృష్ణారావు గారు వచ్చి మొదటి వచనం చదువుతారు, తర్వాత వచనం మాత్రం కలిసి చదువుతూ ఏకీభవించాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. కీర్తన గ్రంథము 120వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. 120వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు కథల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణము విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికంగా నీకేమి చేయను. తంగేడి నిప్పులతో కూడిన బాణములను, బలార్జుల వాడిగల బాణములు నీ మీద వేయను. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించేవాడను. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాము. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఆమేన్. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ కీర్తన భాగాన్ని ధ్యానించవలసిందిగా మన మధ్యలో ఉన్న బ్రదర్ నరేష్ గారిని కోరుకుంటా ఉన్నాం. రైతులాడింది. ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మన ఎంతగానో క్షేమంగా కాచి కాపాడి ఇట్లా సురక్షితంగా ఉంచి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దయచేసి ఈ గొప్ప సమయాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అలాగే అందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. మనం ఈరోజు ధ్యానం చేసుకునే కీర్తన 120వ కీర్తన. ఈ కీర్తన ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభం చేద్దాం. మహోన్నతుడ, మహాశక్తి సంపన్నమైన దేవ, మహాపరిశుద్ధమైన దేవ, నీకే స్తోత్రాలు ఉన్నాను తండ్రి. దేవా, నేను ఎన్నిక లేనివాడిని తండ్రి, ఏమీ రానివాడిని తండ్రి, జ్ఞానం లేనివాడిని తండ్రి. అయినప్పటికీ తండ్రి, నువ్వు నన్ను తండ్రి ఎంచుకుని తండ్రి ఇక్కడ నిల్చోబెట్టినందుకు స్తోత్రాలు ఉన్నావు తండ్రి. దేవా, నీవే మాట్లాడమని నీ ఆత్మ నాపై ఉంచు తండ్రి. నీవే అందరికీ తండ్రి ఏవైతే చెప్పాలనుకుంటున్నావు తండ్రి చెప్పమని అడుగుతున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు ఉన్నావు తండ్రి. యువతని వినే ప్రతి ఒక్కరికి తండ్రి మంచి హృదయాన్ని తండ్రి, మంచి తండ్రి జ్ఞానాన్ని దయచేసి తండ్రి వాళ్ళ హృదయంలో ఉండేటట్లు చేసుకోమని అడుగుతున్నాము తండ్రి. నీ ప్రియకుమారును నా ప్రవీణ యేసే ఏర్పరుచుతున్నామని అడుగుతున్నా తండ్రి. ఆమేన్. మనం 120వ కీర్తన చూసినట్లయితే ఈ కీర్తనలో పైన ఏమైనా ఉంటుందంటే యాత్ర కీర్తన అని ఉంటుంది. 120 నుంచి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తన అని ఉంటుంది. కొన్ని దావీదుది, సొలొమోనుది అని అట్లా ఉన్నప్పటికీ దీంట్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారని మనం చూడవచ్చు. ఇంకా మనం బాగా ఆలోచించి చేసినట్లయితే యాత్ర అంటే ఏంటంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం. మరి ఇక్కడ యాత్ర కీర్తన అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టు మనం చూసినట్లయితే ఒక్కసారి నిర్గమాకాండము 34వ అధ్యాయంలో 23-24 వచనాలు, అట్లాగే ద్వితీయోపదేశ కాండంలో 16వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే అసలు ఇశ్రాయేలుకు లేకపోతే యూదులకు ఉండే ఒక ఆచారాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఆ ఆచారం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నాడు, ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగల్లోనూ, వారముల పండుగల్లోనూ, పర్ణశాలల పండుగల్లోనూ నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవాళ్ళందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తికి కొలది ఇయ్యవలను అంటున్నాడు. అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ, లేకపోతే ఆయన ఇచ్చిన ఒక శాసనం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు కూడా ఏంటంటే సంవత్సరంలో 3 మార్లు అనగా వాళ్ళకుండే మొత్తం 7 పండుగల్లో కూడా అతి ప్రాముఖ్యమైన 3 పండుగలు. ఒకటి పస్కా పండుగ, ఇంకోటి పెంతెకొస్తు పండుగ, మూడోది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మగవాళ్ళు తప్పకుండా ఎక్కడున్నా సరే వాళ్ళు ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క స్థలంకు రావాలి. అంటే యెరూషలేములోకి రావాలి. అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి అని
చెప్తున్నాడు. అందుకనే మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే వాళ్ళు మరలా తిరిగి ఈ పండుగల టైంలో మరలా యెరూషలేముకి వచ్చేటప్పుడు అంటే వాళ్ళు చేసే ఆ యాత్రలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ లేకపోతే ఆయన ఆరాధిస్తూ ఆయనకి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఈ కీర్తనలు రాసుకున్నట్టు మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే దావీదు భక్తుడు అంటాడు, ఆయన ఏంటంటే మందసాన్ని మళ్ళా తిరిగి ఆయన యొక్క దావీదు పురానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు కీర్తనలతోనూ స్తుతులతోనూ కీర్తించి ఆ మందసాన్ని తీసుకెళ్ళినట్టు కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ యాత్ర కీర్తనలకి వస్తాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లు ఏంటంటే యాత్రా కీర్తనలో అంటే ఈ 121 కీర్తనలో 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాలని 2 భాగాల కింద మనం ధ్యానం చేసుకోవచ్చు. మొదటి భాగంలో ఏంటంటే 1 నుంచి 4 వచనాలు, రెండవ భాగంలో చివరి 3 వచనాలు అంటే 5, 6, 7 వచనాలని మనం చూడవచ్చు. మొదటిగా ఏమంటున్నాడంటే మొదటి మాటలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏంటంటే శ్రమ కలిగినప్పుడు ఎవరికి మొరపెడుతున్నాడంటే యెహోవాకు మొరపెడుతున్నాడు. అయితే ఒకసారి ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే శ్రమ కలిగినప్పుడు ఈ కీర్తనకారుడు ఎందుకు యెహోవాకి మొరపెడుతున్నాడు? వేరే వాళ్ళకి మొరపెట్టవచ్చు కదా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి మొరపెట్టవచ్చు, లేకపోతే వేరే దేవుళ్ళు లేకపోతే అనబడే వాళ్ళు లేకపోతే విగ్రహాలు అన్నిటికీ మొరపెట్టవచ్చు కదా. ఎవరికి మొరపెట్టకుండా యెహోవా దేవునికి ఎందుకు మొరపెడుతున్నాడు అని చూసినట్లయితే 115వ అధ్యాయము కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే విగ్రహాల గురించి చెప్తాడు. మొదటిగా అవి ఎట్లా ఉంటాయంటే నోరు నుండి మాట్లాడలేవు, కళ్ళు నుండి చూడలేవు. ఇంకా అట్లాంటి విగ్రహాలకు ఒకవేళ నేను ఏదైనా చెప్పుకున్నట్లయితే నాకేమొస్తుంది? నాకేమైనా రిప్లై వస్తుందా? ఏమీ రాదు. నా మాట ఏమైనా వింటాయా? చెవులు ఉంటాయి కానీ వినలేవు. వాటికి నోరు ఉంటాయి కానీ నాకేమైనా రిప్లై ఇవ్వగలవా? నాకేమైనా ఉత్తరం ఇవ్వగలవా? ఇవ్వలేవు. అట్లా అయితే వాటికి నేను మొదలుపెట్టి కూడా వ్యర్థం. అయితే ఏం చేయాలి అంటే మళ్ళా 118వ కీర్తనలో 5వ వచనంలో అంటాడు, ఇరుకు సందు నుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. అంటే ఎప్పుడైతే నేను బాధల్లో ఉన్నానో అప్పుడు నేను దేవునికి మొరపెట్టాను. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన కూడా వినకుండా ఉంటున్నాడా? లేదు. ఆయన ఏం చేస్తున్నాడంట? ఉత్తరం ఇస్తున్నాడు, అంటే జవాబు ఇస్తున్నాడు నిజంగానే. అందుకనే మనుషులమైన మనం కూడా ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎవరికి చెప్పుకుంటాం? ఎవరు మనుషులు పడితే ఆ మనుషులకు చెప్పుకుంటామా? లేకపోతే ఎవరో తెలియని మనుషులకు చెప్తామా? లేకపోతే మనకి రెస్పాన్సిబుల్ మనుషులకు మనం ఏమైనా చెప్తామా? చెప్పం కదా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చెప్పుకున్నా సరే ఎట్లా ఉంటుందంటే వ్యర్థమది. వాళ్ళు మనకి ఏం రెస్పాన్సిబుల్ లేకపోతే మనకి ఏం సహాయం చేయలేదు. అట్లాంటి వాళ్ళు మనం చెప్పలేము. ఎవరికి చెప్తామంటే ఎవరైతే మనకు సన్నిహితంగా ఉంటారో లేకపోతే ఎవరైతే మన బాధను వింటారో అలాగే ఎవరైతే మళ్ళా తిరిగి సహాయం చేస్తారో వాళ్ళకు మాత్రమే మనం చెప్పుకుంటాం. అట్లాగే ఇక్కడ ఈ యొక్క కీర్తనాకారుడు కూడా ఏంటంటే దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని యొక్క తత్వాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే నేను బాధలో ఉన్నప్పుడు నా దేవునికి మొరపెడతాను, ఆయన ఏంటంటే ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళీ నాకు ఉత్తరం ఇస్తాడు. అందుకని నేను ఏం చేస్తానంట నా దేవునికి యెహోవా దేవునికి మాత్రమే మొరపెడతాను అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇంకా 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రచయిత గొప్ప బాధలో ఉన్నాడు, లేకపోతే గొప్ప దీనావస్థలో ఉన్నాడు. ఈ దీనావస్థ ఈ బాధ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి నుంచి వచ్చాయి అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా అబద్ధమాడు పదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. నిజంగా ఒకవేళ దావీదు రాజు గురించి ఆలోచించుంటే ఆయన రాజు, అక్కడున్న చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ గెలిచిన వాడు, అంత గొప్ప రాజు అయిన కూడా ఆయన ఒక రాజు గురించి ఒక శత్రువు గురించి చెప్పకుండా ఆయనకు బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే అబద్ధమాడు పెదవుల నుంచి వస్తుంది, మోసకరమైన నాలుక నుంచి బాధ వస్తుంది అన్నమాట. మరి ఇప్పుడు ఎవరు ఇది సాల్వ్ చేయగలరు? ఒకసారి ఆలోచించినట్లయితే ఏదైనా ఒక రాజు వాళ్ళ మీద కోపగించి యుద్ధానికి వస్తున్నట్లయితే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక గొప్ప సమూహం కనిపిస్తుంది, లేకపోతే ఒక రాజు వాళ్ళకున్న సమూహంతో యుద్ధానికి వస్తున్నట్టు తెలిసిపోతుంది. కానీ అబద్ధమాడే పెదవులు
లేకపోతే అబద్ధమాడే నాలుక మాత్రం ఎవరికి కనిపించవు. కనిపించని శత్రువుని ఎట్లా ఎదుర్కోవాలి? ఎవరు సహాయం చేస్తారు అంటే, ఎవరు సహాయం చేస్తారు అంటే కేవలం దేవుడే సహాయం చేస్తారు. అందుకని ఈ నాలుక గురించి మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త కూడా చెప్తాడు. 9వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, నాలుక ఎట్లా ఉంటుంది అంటే పదునైన బాణం లాంటిదే అంటాడు. ఇంకా యాకోబు భక్తుడు కూడా అంటాడు, 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఎట్లా అంటే నాలుక ఎట్లాంటిది అంటే అంత చిన్న నాలుక ఏం చేస్తుంది అంటే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది అని చెప్తాడు. అందుకనే ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. హౌ డేంజర్ ఇట్ ఈస్! ఎంత భయంకరమైనంటే నాలుక చిన్నదే కానీ నీ శరీరాలంతా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుందంట? నరకానికి తీసుకెళ్ళిపోతుంది నిజంగా. ఇంకా ఏమంటారంటే అంత చిన్న నాలుక ఏం చేస్తుందంటే ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. నాలుక చిన్నగా ఉంటుంది కానీ అది చేసే నాశనం అంతా ఇంత కాదు. అందుకనే ఈ నాలుక నుంచి తప్పించుకోవడం ఏ మనుషుని వల్ల కాదు, ఎవరు రక్షించడం కూడా ఏ మనుషుని వల్ల కాదు. ఎవరు రక్షిస్తాడు ఈ నాలుక నుంచి అంటే? అందుకని ఏం చెప్తున్నానంటే ఇది కేవలం దేవుని వల్లే అవుతుంది. నాకు ఉత్తరం ఇచ్చే యెహోవా దేవుని వల్లే అవుతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే నా ప్రాణమును విడిపించమని ప్రార్థన చేయుచున్నాను. కీర్తనకారుడు కూడా చేస్తున్నాడు. అందుకని నా ప్రాణమును విడిపించుము అని అంటున్నాడు. అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే 43వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే ఇట్లాంటి సందర్భాన్ని ఎదుర్కొంటూ అక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యం చేయవాడి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదవు. నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను అంటే ఏమంటున్నానంటే ఎవరు విడిపిస్తారు, లేకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు, నా పక్షాన ఎవరు వ్యాజ్యమాడతారు అంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. నీకు న్యాయాన్ని తీర్చేవాడు ఎవడంటే న్యాయవంతుడైన దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. అందుకనే అంత క్లియర్గా ఏంటంటే దేవుని యొక్క శరణు కోరుతూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఇట్లాంటి నాలుకను ఏం చేయాలి? 3వ వచనంలో చెప్తున్నాడు, మోసకరమైన నాలుక ఆయన నీకేం చేయను, ఇంతకంటే అధికంగా నీకేం చేయను, తుంగిన నిప్పులతో కూడిన బాణములను బలార్జుల వాడిగల బాణములను నీ మీద వేయను. ఎందుకంటే ఒక నాలుకే అని అనుకుంటాం కానీ ఈ నాలుక ఏం చేస్తుందంటే నీతిమంతుల్ని బాధ పెడుతుంది. లేకపోతే ఒక నీతిమంతుల్ని ఏం చేస్తుంది అంటే వాళ్ళ యొక్క రాజ్యంలోంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. అట్లాంటి నాలుగుకి ఏం కలుగుతుంది అంటే ఒకవేళ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే అసలు అబద్ధం ఏం చేస్తుందంటే మనుషుల్ని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఎవరెవరు ఏమవుతారని చెప్తా ఉంటాడు. పిరికివారును, అవిశ్వాసములను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్పొందురు. అంటే అబద్ధికులు అందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో ఉన్న మండు గుండంలో పాల్పొందుతూ ఉంటారు. వీళ్ళకి ఏముండదంటే పరలోక రాజ్యం ఉండదు. అదే విషయాన్ని 27వ వచనంలో కూడా చెప్తాడు. ఏమనంటే అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను దానిలో ప్రవేశింపడు. మనందరికీ తెలుసు మనకున్న మార్గాలు రెండే. ఒకటి అయితే నువ్వు పరలోకానికైనా వెళ్ళాలి అంటే నిత్య జీవనంలోకైనా వెళ్ళాలి, లేకపోతే నరకంలోకైనా వెళ్ళాలి. ఈ యొక్క నాలిక, ఈ యొక్క అబద్ధమాడే పెదవులు ఏం చేస్తాయంటే నిన్ను నీ యొక్క గమ్యస్థానానికి చేర్చకుండా నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాయి. అందుకనే ఏమంటున్నానంటే ఈ యొక్క అబద్ధమైన జరిగించు డైను ఎక్కడ ప్రవేశించడంట? నిత్య జీవనంలోకి ప్రవేశించడు. వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు. ఆ నరకంలో కూడా ఎలా ఉంటాడంటే ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు, ఎట్లా ఉంటాడంటే అగ్ని గంధకంతో మండు గుండంలో
పాలు పొందేవాడిలా ఉంటాడు. ఇంకా ఇక్కడ ఈ కీర్తనాకారుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ నరకంలో ఎలా ఉంటుందంటే వాళ్ళ నాలుకకి విధించే శిక్ష ఎట్లా ఉంటుందంటే తుంగిన నిప్పుల్ని ఏం చేస్తాడంట, కూడిన బాణములను బలాఢ్యులకు వాడిగల బాణములను నీ మీద వేయును అని చెప్తున్నాడు. నిజంగా నాలుగుకి నరకంలో జరిగించే శిక్షలన్నీ ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ ఎండ్ టైమ్స్ అంటే చివరి దినాల్లో ఎవరైతే ఇలా అబద్ధికులుగా ఉండి వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళకుండా నరకంలోకి వెళితే వాళ్ళకు ఉండే శిక్షను కూడా ఇక్కడ చూడొచ్చు. అందుకనే ఒక విశ్వాసం ఏమంటారంటే నరకంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లయితే శిక్షలు ఉంటాయో అగ్ని ఆరదు, పురుగు చావదు, అట్లాగే నాలుకని కూడా ఎట్లా శిక్షిస్తారంటే వాళ్ళ నాలుకని బయటకు లాగి ఈ తుంగడ నిప్పులు ఏదైతే ఉంటాయో అవి ఎట్లా అంటే తొందరగా కాలుతాయి కానీ వేడి మాత్రం చల్లారదు, అత్యంత వేడిగా ఉంటాయంట ఆ నిప్పులు. అట్లాంటి నిప్పుల్ని ఆ నాలుకల మీద వేస్తారు. ఇంకా ఏంటంటే బాణములు, బలాఢ్యులైన వాడిగల బాణములు ఆ నాలుకల మీద కొడతారంట. అంత గొప్ప శిక్ష ఎవరికి ఉంటుందంటే మోసకరమైన నాలుగు అబద్ధమాడే పెదవులకు ఉంటుంది. అట్లాంటి మనుషులకి ఇట్లాంటి శిక్ష ఉంటుందంట. ఇంకా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే 5వ వచనం 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే అయ్యో నేను మోషేకులో పరదేశనై ఉన్నాను, కేదారు గుడారం యొద్ద కాపురం ఉన్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరినది సమాధానమే, ఆయనను మాటను నోటి నుంచి వచ్చిన తోడనే వారు యుద్ధముకు సిద్ధమవుదురు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే మేషేకులో పరదేశంలో ఉన్నాడు అంటున్నాడు, కేదారు గుడారం యొక్క కాపురం ఉన్నాడు అంటున్నాడు. ఇశ్రాయేలుకు ఉత్తర దిక్కున ఉండేది మేషేక్, చాలా దూరంలో ఉత్తర దిక్కున ఉంటుంది. దక్షిణ దిక్కున ఉండేది కేదేరు. ఈ రెండు అంత దూరంలో ఉన్న ఒకేసారి ఎట్లా ఉంటాడు? ఉండడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అలంకార భాషను ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. అంటే తన చుట్టూ తన యొక్క దక్షిణ వైపు ఉత్తర వైపు ఎవరు ఉంటున్నారంటే కలహప్రియులు ఉంటున్నారు. ఆయన చుట్టూ ఎవరు ఉంటున్నారంటే ఈ యొక్క అబద్ధమాడు పెదవులు ఉంటున్నాయి, మోసకరమైన నాలుకలు ఉంటున్నాయని చెప్తున్నాడు. అట్లాంటి మనుషులు అక్కడ ఉంటున్నారు అని చెప్తున్నాడు. అయితే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆయన ఇప్పుడు సమాధానాన్ని కోరుకుంటున్నాడంట. కానీ ఏమవుతుందంటే నా నోట వచ్చిన తోడనే వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధమైపోతారు. నిజంగా చూసినట్లయితే దావీదు మహారాజు ఆయన ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ ఆయన ఎప్పుడూ శాంతి సమాధానాన్ని కోరుకునేవాడు. నిజంగా అయినప్పటికీ ఏంటంటే చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు రాజ్యాన్ని అటాక్ చేద్దామా అని వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చూసినట్లయితే ఇస్రాయేల్ కంట్రీ ఎక్కడుంటుందంటే ప్రస్తుతం ప్రపంచ పటంలో కూడా చుట్టూ అరబ్ కంట్రీస్ ఉంటాయి, మధ్యలో ఇస్రాయేల్ కంట్రీ ఉంటుంది. వాళ్ళు శాంతి అనుకున్నప్పటికీ ఎప్పుడైనా ఒక్క మాట కానీ ఎప్పుడైనా మాట్లాడతారేమో ఇమీడియట్గా మొత్తం అరబ్ దేశాలన్నీ కలిసి ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాయి అన్నమాట ఇప్పటికీ కూడా. అయితే ఒకసారి మనం ఈ యొక్క కీర్తనని మనం చూసుకున్నట్లయితే చివరిగా ఏమంటున్నారంటే నా చుట్టూ నన్ను మోసపరచడానికి లేకపోతే నన్ను ఏమంటారంటే దేవుడికి ఎగరెస్ట్గా లాగేయడానికి చూస్తున్నారు, కానీ నేను మాత్రం నీకే మొదలుపెడుతున్నాను అంటున్నాడు. ఇట్లాంటి పరిస్థితిని ఎక్కడైనా జరిగిందా అంటే జరిగింది, మనం చూడొచ్చు. అట్లాగే మొదటగా ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. అంటే ఇక్కడ హెబ్రీ పత్రికలు ఏమంటున్నారంటే మనమందరం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే పరిశుద్ధుడు. అట్లాంటి పరిశుద్ధిని మనం రీచ్ అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఒకవేళ మనకు చుట్టూ ఉండే పరిస్థితులు ఒకవేళ మనం కలవరపరుస్తాయేమో, లేకపోతే ఏదైనా ఒక చేదైనది మనని బయటికి తీసుకెళ్ళిపోతుందేమో అని ఇక్కడ భయపడుతున్నాడు. ఇంకా అందుకని ఏమంటున్నాడు తెలుసా, మనమైతే ఎప్పుడు శాంతి సమాధానాలతో ఉండాలి. ఒకవేళ పగ తీర్చుకోవాల్సినప్పుడు అది ఏం చేయాలంటే దేవునికి వదిలేయాలి. ఈ మాట ఎక్కడ ఉంటున్నాడంటే అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు 18వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనంలో అంటున్నాడు, పగ తీర్చుకోవడం దేవుని వంతు.
నిజంగానే మనం చేయాల్సింది ఏంటంటే శాంతి సమాధానంలో ఉండడమే. అయితే మనం చూసినట్లుగా ఏంటంటే మనకి ఎంతటి విపత్కరమైన పరిస్థితి ఉన్నప్పటికీ మన దేవుడు రక్షిస్తాడా, లేకపోతే ఇంతకు ముందు ఇట్లాంటి సందర్భాలు ఏదైనా ఉన్నాయా అని చూసుకున్నట్లయితే ఒకసారి పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడెను. మొదటగా ఏంటంటే ఒక సందర్భం ఏంటంటే చుట్టుపక్కలందరూ మోసం చేసేవాళ్ళు, భక్తిహీనులు, అపవిత్రులు వీళ్ళందరూ ఉన్నప్పుడు నోవాహు ఏం చేశాడు? కేవలం దేవునికి మొరపెట్టేవాడు, లేకపోతే దేవుడు ఏదైతే చెప్పాడో అది శ్రద్ధతో ఉన్నాడు. అందుకని ఏం చేశాడంటే అందరినీ నాశనం చేసేసి నోవాహును వాళ్ళ యొక్క కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. ఇంకా 2వ సందర్భంలో చూసినట్లయితే మరియు 6వ వచనంలో మరియు ఆయన సొదొమ గొమొర్రాలలో పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటికి దృష్టాంతంగా ఉంచుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. చాలా గొప్పగా చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయన విసిగించి ఆయన బాధ పెట్టినా సరే ఏం చేస్తున్నాడంట? వాళ్ళని ఎవరు రక్షించాడు? లోతుని దేవుడే రక్షించాడు. మిగతా ఆ పట్టణాలంతటినీ నాశనం చేసేసాడు, కానీ లోతు యొక్కని మాత్రం రక్షించాడు. నిజంగానే ఈ కీర్తనాకారుడి యొక్క పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అయినప్పటికీ దేవుడికే మొదలుపెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే ఇట్లాంటి సిచ్యువేషన్లోంచి రక్షించగలడు అనమాట. నిజంగానే ఒకసారి మనం మన యొక్క జీవితాల గురించి కూడా ఆలోచించినట్లయితే మనం కూడా యాత్రికులుగా వచ్చాం కదా. యాత్రికులుగా వచ్చాం కాబట్టి ఏమైపోతామంటే మళ్ళా యాత్రికులుగా ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని ఏమంటాడంటే కీర్తనాకారుడు 119వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఇంకా పేతురు భక్తుడు రాసిన పత్రికలో కూడా మొదటి పత్రికలో కూడా అంటాడు, నేను భూమి మీద ఎట్లా ఉన్నానంటే పరదేశినై ఉన్నాను, యాత్రికుడిగా ఉన్నాను అంటాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు 11వ అధ్యాయం 13వ వచనం 16వ వచనం 13వ అధ్యాయం 14వ వచనం అంటాడు. ఎట్లా అంటే నేను యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం, తిరిగి మా ప్రయాణం ఎక్కడికంటే దేవుడి దగ్గరికి అంటాడు. మరి ఎట్లా వెళ్ళాలి దేవుడి దగ్గరికి? ఎవరు మనకి దారి చూపించేవాడు అంటే? అందుకనే కీర్తనాకారుడు 43వ కీర్తనలో అంటాడు, 3వ వచనంలో అంటాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే మన యొక్క నివాసం ఇది శాశ్వతం కాదు. మనం మీకు యాత్రికులుగా వచ్చాము, మళ్ళా తిరిగి దేవుని యొక్క దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే 2 మార్గాలు, ఒకటి నిత్య జీవం, లేకపోతే నరకం. ఇక్కడ కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే నీ యొక్క నాలిక నిన్ను నిత్య జీవానికి వెళ్ళిపోకుండా అది నరకానికి గురి చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుకతో. బయట వాళ్ళతోనే కాకుండా నీలో ఉన్న నీ నాలుక నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నీ నోటిలో, అందుకని యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో చాలా గొప్పగా అంటాడు, నీ నోటితో దేవుడిని స్తుతిస్తావు, అలాగే నీ దేవుడిని కాకుండా మనుషులు కూడా నువ్వు స్తుతిస్తావు. ఒకే ఒక గ్లాసులో ఎట్లా అంటే సాల్ట్ వాటర్ షుగర్ వాటర్ ఒకే గ్లాసులో ఉండగలవా అండి? ఉండలేదు. కానీ నీ నాలుక మాత్రం ఆ పని చేస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు, నీ నాలుక నిత్య జీవానికి నిన్ను దూరం చేసేస్తుంది. అట్లా కాకూడదంటే ఏం చేయాలి అంటే ఆయన వాక్యాన్ని ఎప్పుడు ఈ హృదయంలో భద్రపరచుకోవాలి. అట్లాగే నిజంగా చాలామంది అనుకోవచ్చు, లేకపోతే ఇదే జీవిత సారాంశం, భూమి మీదకి మనం వచ్చి కొన్ని దేవుళ్ళు బతికి మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం.
మరి ఈ వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే మనకు మార్గాన్ని చూపించేది ఎవరు అంటే కేవలం దేవుడే. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపించును. అవి ఏం చేస్తాయంట, నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. నీ నివాస స్థలమునకు తోడుకుని వచ్చును. ఇదే మాట ఎవరైనా అంటున్నారా? లేకపోతే మన నివాస స్థలం నిజంగా పరలోకంలో ఉందా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అందుకని ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్తలో, చివరిగా చూసినట్లయితే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చూసినట్లయితే యేసయ్య ఆయన యొక్క శిష్యులకు ఏమని చెప్తున్నాడంటే 2వ వచనంలో అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనివల్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరల వచ్చి నా యొద్ద నుండినట్లు మిమ్మల్ని తీసుకుని పోవుదును. యేసయ్య చెప్తున్నట్టు మాట ఎవరో చెప్తే రాదండి, యేసయ్య చాలా క్లియర్గా అంటున్నాడు. ఎందుకంటే నీ నివాస స్థలము పరలోకమందు ఉన్నది, దాన్ని సిద్ధపరచడానికి యేసయ్య వెళ్ళాడు, మరలా వస్తాడు, మనం తీసుకుని ఆయన యొక్క నివాస స్థలానికి తీసుకెళ్తాడు. అందుకని నిజంగా మనం నిత్య జీవనంలోకి వెళ్ళాలంటే మన యొక్క నాలుకని, మన యొక్క పెదవుల్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే అవి మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతాయి. ఈ కీర్తనకారుడు కూడా అందుకని ఆ యాత్ర చేసేటప్పుడు నేను యెరూషలేములోకి వెళ్ళాలి, లేకపోతే నేను ఆ పరిశుద్ధ పట్టణాన్ని చేరుకోవాలి అంటే, నేను క్షేమంగా వెళ్ళాలంటే నా నాలుకను, నా పెదవుల్ని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు సమాధానంతో దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి నేను చూసేవాడిగా ఉంటాను. జ్ఞాపకం చేసుకోవాలి, మన నాలుకని, మన పెదవుల్ని ఎప్పుడైతే అదుపులో ఉంచుకుంటామో అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేవాడుగా నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకునేవాడుగా ఉంటాం. ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనము కీర్తన భాగంలో ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నాం. వాక్యానికి సిద్ధపడే ముందు మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం. మన అందరికీ వచ్చినటువంటి పాట ప్రేమించదని అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అనే పాటని పాడుకుంటూ మన హృదయాల్ని వాక్యానికి సిద్ధపడతాం. ప్రేమించేదాన్ని అధికముగా ఆరాధించున్న ఆసక్తితో అన్న పాట పాడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్న ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్న ఆసక్తితో, పునఃమనసుతో ఆరాధించున్ నిన్ను పునఃమనసుతో ప్రేమించేదన్, పునఃమనసుతో
ఇప్పుడు వరకు మరి బిడ్డలు పాట పాడి దేవుని ఎంతో ఆరాధించారు, దేవుని ఎంతో ఘనపరిచారు, దేవునికి చెల్లవలసిన స్తుతులు ఇప్పుడు వరకు దేవునికి చెల్లించారు. అయితే మనము ముఖ్య అంశంలోకి, ముఖ్య వాక్య ప్రసంగంలోకి మనము వెళ్తా ఉన్నాం కనుక మన ఆత్మలను ఎలా అయితే ఇప్పటి వరకు ఆరాధనలో మీరు ఏకీభవించారో అదేవిధంగా మీరు మీ ఆత్మలను, మీ ప్రతి ఒక్క ఆలోచనలు వదిలివేసి మీరు వాక్యానికి సిద్ధపడి వాక్యం వినవలసిందిగా కోరుచున్నాం. మన మధ్యలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ నోవా గారు మనకి వాక్యాన్ని అందజేస్తారు కనుక ప్రభు చిత్తం చెప్పిన అయ్య గారికి, పాస్టర్ గారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీకు అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేసుకుంటూ పునరుద్ధానం తరువాతి ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. త్వరలో వచ్చుకొని ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడు ప్రేమపూర్ణుడైన పరలోకమందున ప్రేమ తండ్రి, ఈ నామమునకు వందనములు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ యొక్క చల్లని కాపుదలలో ప్రభువా భద్రపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు మేమున్నటువంటి యొక్క పరిస్థితులలో తండ్రి, మమ్మల్ని నీ యొక్క చల్లని కాపుదలలో, నీ సంరక్షణలో మమ్మల్ని అందరినీ నీవు దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని ఇచ్చి ఈ విధముగా కాపాడినందుకు మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన, మరి మేము ఇప్పుడున్న పరిస్థితులలో తండ్రి ఈ విధముగా నాయన మరి నిన్ను ఆరాధించుకున్నట్టులో నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క ఘనతను బట్టి నాయన మరి ఈ ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ కొద్దిసేపు తండ్రి నాయన మరి నీ యొక్క వాక్యమును మేము ధ్యానించనట్టుండగా ఈ యొక్క ధ్యానములో పాలుపంపులు పొందాలని ఆశతోటి విచ్చేసినటువంటి ప్రతి బిడ్డను కూడా నీవు దర్శించి వారితో నీవు మాట్లాడండి. మాతో కూడా నీ ఉండుమని, నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని, నీ కృపల చేత కాపాడమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమం, మీకు అందరికీ మరొకసారి ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా బాగున్నారని మరి భావిస్తూ, మరి మీరందరూ కూడా ఈ విధముగా ఆసక్తితోటి దేవుని యొక్క కార్యక్రమాలలో పాలుపంపులు పొందుతూ మరి మనకి దొరికినటువంటి చక్కనైనటువంటి సమయమును సద్వినియోగపరుచుకుంటూ ప్రార్థనలోను దేవుని వాక్య ధ్యానంలోను ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని గడుపుతున్నారని మరి తలుస్తూ ఉన్నాను. మరి మీ అందరి కొరకు అనుదినము క్రమం తప్పకుండా మేము మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా మీరు కూడా మా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నారు. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయాన్ని మనము ఏ విధము కూడా దానిని వ్యర్థముగా మేము దానిని వాడకుండా, వ్యర్థపరచకుండా సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని ఎందువలన ఇటువంటి పరిస్థితులు మనకి కలిగాయని మనము తలంచుకుంటూ ఇవ్వబడినటువంటి సమయాన్ని మనము చక్కగా మనము సద్వినియోగపరచుకొని దేవుని చెంతకు మనము నడుద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తన చెంతకు చేర్చుకొనును గాక. మరి గడిచిన దినాలలో మనం చూసినట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా, ఈ క్రైస్తవ లోకమంతా కూడా గడిచిన వారాలన్నిటిలోనూ, అంటే ఈ యొక్క లెంటన్ సీజన్, ఈ భస్మ బుధవారం ప్రారంభము నుంచి మొన్నటి పునరుత్థానం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆ యొక్క చివరి దినాలలో జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా మరి వాటిని ధ్యానం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ చక్కగా దానిని మనము ధ్యానంలోనికి తీసుకొని వెళ్ళాం. మరి అదే విధంగా ఈ యొక్క పరిశుద్ధ వారంలో అయితే మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని, జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఉదాహరణకు క్రీస్తు ప్రభు వారి విజయోత్సాహపు ప్రవేశం యెరూషలేములోనికి, ఆ తర్వాత గెత్సెమనే తోటకు ఆయన వెళ్ళడము, అదేవిధంగా క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాత్ర, అదేవిధంగా ఆ యొక్క శిలువ యాగము, మరి తిరిగి ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన యొక్క పునరుత్థానములన్నిటినీ కూడా మనము ఈస్టర్ సండే రోజున అప్పటి వరకు కూడా మనము ధ్యానం చేసుకున్నాం. మరి తర్వాత ఏంటి? అక్కడితోటి అయిపోయిందా? ఆ ఈస్టర్ తోటి, ఆయన పునరుత్థానం తోటి మరి అయిపోయిందా? అక్కడికి ఆ యొక్క సంగతులన్నీ కూడా అయిపోయినాయా?
మరి ఏంటి తర్వాత జరిగింది ఏంటి అని ఆలోచన చేశారు. అది అక్కడితోటి ఆగలేదు. ఈ యొక్క సువార్తలలో మత్తయి, మార్కు సువార్తికులు మటుకు ఈ యొక్క క్రీస్తు ప్రభువారి పునరుత్థానము తర్వాత కొన్ని విషయాలను చెప్పి వెంటనే అక్కడికి ముగించి వేశారు. కానీ లూకా సువార్తికుడు యోహాను మటుకు దానిని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి కొన్ని విషయాలు చాలా డీటెయిల్డ్ గా క్రీస్తు ప్రభువారి పునరుత్థానము తర్వాత నుండి ఆయన ఆరోహణము వరకు జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా మనకి దీంట్లో అందిస్తూ వచ్చారు. మరి మన యొక్క సువార్తలు చదవడం అనేటువంటిది, దేవుని వాక్యము ప్రత్యేకంగా ఈ సువార్తలను చదవడం అనేటువంటిది ఈ క్రీస్తు పునరుత్థానము దగ్గర అయిపోయినట్లయితే, లేకపోతే అక్కడ ఆగిపోయినట్లయితే, క్రీస్తు ప్రభువారు చనిపోయారు, తిరిగి ఆయన లేచాడు అనేటువంటి సంతోషముతోటి మనం అక్కడ ముగించి వేసి ఉన్నట్లయితే మనము చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలను మనము మర్చిపోతున్నటువంటి వారం అవుతాం. కాబట్టి ప్రియులారా, అక్కడితోటి మనం ఆపివేయకుండా జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. అది ఏమిటి అనంటే, క్రీస్తు ప్రభువారు పునరుత్థానము తరువాత ఏమి చేశారు? వాట్ డిడ్ జీసస్ డూ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్? ఆయన పునరుత్థానము తరువాత ఆయన చేసినటువంటి పనులేమిటి? మనం వాటిని క్లుప్తంగా మనం చక్కగా మనకున్నటువంటి సమయంలోనే దాటిని ధ్యానం చేసుకుంటూ వెళ్దాం ఒక్కొక్కదానిగా. మొట్టమొదటిది ఏమిటి అనంటే, క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఒక స్త్రీ 7 దయ్యములు పట్టబడి క్రీస్తు ప్రభువారి చేత విడుదల పొందినటువంటి మగ్దలేనే మరియకు ఆయన అక్కడ దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి స్థితిలో ఆమె దగ్గరికి వెళ్లి దర్శనం ఇచ్చాడు? ఆమె సమాధి దగ్గరికి వెళ్లి చూచినప్పుడు ఖాళీ సమాధిని చూసి, అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్లిపోయారే, ఇక్కడ దేవదూతులేమో, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, మీరు వెళ్లి కనుక్కొనండి అని చెప్పేసి గలిలయకు వెళ్ళండి, ఆయన మీకు ముందుగా వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు వారు ఇంకనూ ఆ మాటలు నమ్మకుండా దుఃఖములో మునిగిపోయి అక్కడ కూర్చొని వారు ఏడుస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వచ్చి అక్కడ ఆమెని పలకరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్లారు అనంటే, దుఃఖములో ఉన్నటువంటి వారిని ఓదార్చుటకు గాను, వారికి కలిగినటువంటి ఆ యొక్క దుఃఖమునంతటిని కూడా తీసివేయుటకు గాను మొట్టమొదటిగా ఆ యొక్క మగ్దలేన మరియకు కనబడినట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆమె మొట్టమొదట గుర్తుపట్టలేదు, కానీ ఆమెను పేరు పెట్టి పిలిచి, మరియా నీవెందుకు ఏడ్చుచున్నావు అని అక్కడ ఆమెను అడిగినప్పుడు ఆమె వెంటనే తేరుకొని గుర్తుపట్టి రబ్బూని అని అక్కడ హెబ్రీ భాషలో, అనగా బోధకుడు అని ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా అక్కడ ఆశ్చర్యముతోటి అక్కడ లోనై ఆమె ప్రభు వారి దగ్గరికి సంతోషముతోటి వెళ్తున్నప్పుడు ప్రభు వారు అంటాడు, నేను ఇంకను నా తండ్రి దగ్గరికి నేను వెళ్లిపోలేదు, కావున నన్ను తాకవద్దు, కానీ నీవు వెళ్లి ఇతరులకు తెలియచేయి, నేను మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాను అనేటువంటి సంగతిని నీ వెళ్లి ఇతరులతోటి పంచుకో అని ఆమెకి అక్కడ చెబుతూ ఉన్నాడు. ఆమె సంతోషముతోటి, పట్టలేనంత సంతోషముతోటి ఆమె పరుగున వెళ్లి అక్కడ శిష్యులందరికీ తెలియచేస్తూ ఉన్నది. ఏమిటి అనంటే, మేము క్రీస్తును చూచి ఉన్నాము, వి హావ్ సీన్ ద లార్డ్, మేము క్రీస్తును చూచి ఉన్నాము అని ఎంతో సంతోషముగా అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అందరికీ కూడా తెలియజేస్తుంది. ఆమెకు కలిగినటువంటి దుఃఖమంతా కూడా పటాపంచలైపోయింది. ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చడానికి క్రీస్తు ప్రభు వారు వచ్చాడు అని ఏ విధముగా వాక్యంలో తెలియచేయబడిందో ఆ విధంగా తనకు కలిగినటువంటి దుఃఖం యావత్తు కూడా ఆమెకి మాయమైపోయి సంతోషముతోటి ఆమె హృదయం నిండిపోయింది. క్రీస్తు ప్రభు వారిని చూచినటువంటి తను ఆ విధముగా వెళ్లి శిష్యులకు అక్కడ సాక్ష్యం చెబుతా ఉన్నది, మేము క్రీస్తును చూచి ఉన్నాము. మరి మనం ఎప్పుడైనా అటువంటి సాక్ష్యాన్ని మనం చెప్పాము? మనకున్నటువంటి దుఃఖం యావత్తు చెదిరిపోయిన తర్వాత, మనకున్నటువంటి దుఃఖం యావత్తు తొలగిపోయిన తర్వాత
క్రీస్తు ప్రభువారు మనకి కనబడి ఆ దుఃఖాన్ని తీసివేసినప్పుడు మనము వెళ్ళి ఎప్పుడైనా క్రీస్తు ప్రభువారిని గురించి మనం సాక్ష్యం చెప్పామా? నేను క్రీస్తు ప్రభువారిని చూచాను అనేటువంటి సాక్ష్యము ఎప్పుడైనా చెప్పామా ప్రియులారా? మనం ఆలోచన చేసుకోవాలి. మరి మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువారు ఈ యొక్క స్త్రీకి, మగ్దలేని మరియ పేరు పక్కన పెట్టండి, ఒక స్త్రీకి ఆయన దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఏమాత్రము కూడా కొట్టి పారేయాలనేటువంటి విషయం. అది ఎందుకు ఆయన ఆ విధంగా మరి శిష్యులను లేకపోతే ఇంకా మిగతా వారిని అందరినీ వదిలిపెట్టి ఒక స్త్రీ లోకానికి ఎందుకు ఆయన మొట్టమొదటిగా దర్శనం ఇచ్చాడు? ఇది చాలా ఆలోచన చేయవలసినటువంటి విషయం. అది ఏమిటి అనంటే, ఆ దినాలలో, ఆ సమయంలో, అప్పుడున్నటువంటి ఆ కాలంలో స్త్రీలు అనేటువంటి వారు బాగా అణగదొక్కబడినటువంటి వారు. వారు చిన్న చూపుతోటి చూస్తున్నటువంటి వారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు అనేటువంటి వారికి చాలా తక్కువ గుర్తింపు ఇస్తూ ఉండేటువంటి వారు. అటువంటి వారికి అనగా అణగదొక్కబడినటువంటి వారిని అందరినీ కూడా ఆయన విడిపించుటకును, బీదలకు దీనులకు స్వార్థ ప్రకటించడానికే ఆయన లోకంలోనికి వచ్చాడు అనేటువంటి స్వార్థ ప్రవచనం అనేటువంటిది ఏ విధంగా మనం స్వార్థల ప్రారంభంలో మనం చూసామో, ఆ విధంగా ఈ యొక్క అణగదొక్కబడినటువంటి వారికి మొట్టమొదటిగా ఆయన అక్కడ దర్శనమిచ్చాడు. వారి ద్వారా ఆయన సజీవుడై ఉన్నాడనేటువంటి ఆ యొక్క స్వార్థను మొట్టమొదటిగా లోకంలోనికి వారి ద్వారా తీసుకొని వెళ్ళాడు. బీదలను కటాక్షించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఇలా మరి రెండవదిగా మనము చూస్తూ ఉన్నట్లయితే, ఆయన అక్కడ యెరూషలేము నుంచి ఎమ్మాయి అనేటువంటి ఆ యొక్క గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఇద్దరు ఆయన యొక్క శిష్యులు, ఆయన శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ దినాలలో జరిగినటువంటి యెరూషలేములో జరిగినటువంటి సంగతులను అన్నిటినీ కూడా వారు నెమరు వేసుకుంటూ కొంచెం దుఃఖములో ఉండిపోయి అక్కడ జరిగినటువంటి విషయాలన్నిటినీ మరి తలంచుకుంటూ క్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడుకుంటూ వారు నడుచుకుంటూ ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ క్రీస్తు ప్రభు వారు కూడా వారితో వెళ్లి అక్కడ కలిసి వారితో మాట్లాడుకుంటూ ఆ గ్రామం వరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 35 వచనాలలో చూస్తే అక్కడ మనకి కనబడతా ఉంది. ఆయనను గురించి మాట్లాడుకుని వారి దగ్గరకు తానే వచ్చి వారితో మాట్లాడుతూ వారికి లేఖనాలని బోధించినట్లుగా మనము ఆ యొక్క సంఘటనలో మనం చూస్తున్నాం. ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని గురించి ఆలోచన కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ధ్యానము కలిగి ఉంటారో వారి దగ్గరికి వెంటనే ఆయన వస్తాడు. మనము కూడా అదే విధంగా ఆయనను గురించినటువంటి ధ్యాస గాని, ఆయనను గురించినటువంటి ధ్యానములో గాని మనం ఉన్నట్లయితే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మనతో మాట్లాడుతాడు. ఎందుకు మీరు దుఃఖముతోటి ఈ విధంగా బాధపడుతూ వెళ్తున్నారు అని అంటే, అయ్యో నీకు తెలియదా, యెరూషలేములో జరిగినటువంటి సంగతులు తెలియవా అని అక్కడ జరిగినటువంటి శిలువ యాగముల గురించి, అదే విధంగా ఆయన సమాధిని గురించి, ఆ యొక్క పునరుద్ధానముల గురించి, ఆయన పేతురులకును శిష్యులకును కనబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి, అంతేకాకుండా అక్కడ దుష్ప్రచారము గావింపబడినటువంటిది ఇంకొక విషయం ఉంది కూడా, అది కూడా మనకు తెలుసు. అక్కడ ఎవరో ఆయనను ఎత్తుకొని వెళ్లిపోయారు అనేటువంటి ఆ యొక్క ప్రచారం ఇప్పటికీ కూడా ఆ యూదులలో అక్కడ ఇప్పటికీ ప్రచారంలో ఉన్నది. కానీ ఈ సంగతులన్నిటిని గురించి వారు తలుచుకుంటూ క్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఆయన అంటాడు, నా మాటలు, మోషే ధర్మశాస్త్రమునందలి మాటలు, కీర్తనల గ్రంథములోని మాటలు, ప్రవక్తల యొక్క ప్రవచనములను, లేఖనముల నెరవేర్పును గురించి పలుకబడినటువంటి మాటలనన్నిటినీ నమ్మనటువంటి మందమతులారా, మీరు ఎంతకాలము ఈ విధంగా నా మాటలు నమ్మకుండా ఉంటారు అని వారిని హెచ్చరించి వారికి ఆ యొక్క లేఖనములలోని విషయాలన్నిటినీ కూడా అక్కడ చక్కగా వారికి తెలియచేసి వారికి ఆయన తిరిగి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానము చూసినట్లయితే చాలా గొప్పదైనటువంటి విషయం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనము ధ్యానం చేసుకుంటామో,
ఆయనను గురించి తలుస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనము తలంచుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యమును మనం చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలో మనం సమయాన్ని గడుపుతూ ఉంటామో ప్రియులారా, ఈ అమ్మాయికి వెళ్తున్నటువంటి శిష్యులతోటి ఆయన మారు రూపంలో వచ్చి ఏ విధంగా కలుసుకొని వారితో కలిసి ఆయన సహవాసమును కలిగి ఉన్నాడు, అదే విధముగా నీతోనూ నాతోనూ కూడా సహవాసాన్ని కలిగి ఉంటాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ధ్యాస ఉండాలి, ఆ ధ్యానము కూడా ఎప్పుడూ కూడా ఉండి వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నుల యొక్క పొరలను మూసివేసినట్లుగా మన ప్రారంభంలో మనకి కనబడుతుంది. కానీ తర్వాత వారు ఆయనను బలవంతం చేస్తారు, నువ్వేంతో దూరం వెళ్ళవలసి ఉన్నది కదా, వచ్చి భోజనం చేసి వెళ్ళు అని అన్నప్పుడు ఆయన వారితో కూడా కూర్చుండి ఆ భోజనములకు కూర్చున్నప్పుడు స్తోత్రము చేసి రొట్టెలు విరిచి వారితో పంచుకున్నప్పుడు వారికి కళ్ళకు కలిగినటువంటి ఆ యొక్క పొరంతా కూడా తొలగిపోయినప్పుడు వారు ఆయనని గుర్తుపట్టిన వెంటనే ఆయన అదృశ్యుడైనట్లుగా మనకి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియచేయబడుతుంది. వారు ఆ విధంగా వెంటనే వారు తిరిగి యెరూషలేమునకు వచ్చి ఆ శిష్యులందరినీ కూడా కలుసుకొని, ఆ 11 మంది శిష్యులను కూడా కలుసుకొని జరిగినటువంటి సంగతులను, క్రీస్తు ప్రభు వారిని చూచినటువంటి విధానము, వారితో మాట్లాడిన విధానము, వారికి ఏ సంగతులను ఆయన బోధించాడో అవన్నీ కూడా వారికి అక్కడ తెలియచేస్తూ అక్కడ వారు యెరూషలేమునకు సంతోషముగా అక్కడికి వచ్చి వారితో ఆ విషయాలన్నింటిని కూడా పంచుకున్నటువంటి విషయం. ఈ విధముగా అలాగ దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలను, చెదిరిపోయినటువంటి బిడ్డలను అందరినీ కూడా తిరిగి దగ్గరికి చేర్చుటకు గాను అక్కడ ఆయన పునరుద్ధానము తర్వాత వారికి అందరికీ కూడా ఆయన దర్శనమిస్తుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేయబోయేటువంటి ఆ యొక్క రాజ్యమును గురించి, ఆ రాజ్య విస్తరణకు వీరందరూ కూడా పాత్రులు కావాలని, పాలు పంపులు కావాలని, సాధనాలుగా ముందుకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశముతోటి ఆయన మరణము దగ్గర వాటిని వదిలిపెట్టేస్తే వీరందరూ కూడా చెల్లాచెదురైపోతారు. చేసినటువంటి ఆ 3.5 సంవత్సరాల యొక్క ప్రయాణము, ఆ యొక్క ప్రయాస, ఆ యొక్క పరిచర్య అంతా కూడా వృధా అయిపోతుందని, వారికి కలిగినటువంటి వేదనను వారి యొక్క హృదయాలలో నుంచి తీసివేసి వారికి నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతోటి వీరందరికీ కూడా ఈ విధముగా ఆయన తనని తాను ప్రత్యక్షపరచుకుంటూ వస్తున్నాడు. మూడవదిగా అక్కడ ఉన్నటువంటి తిరిగి ఆయన తన 10 మంది శిష్యుల దగ్గరికి వచ్చి అక్కడ కనబడతాడు. వారందరూ కూడా అక్కడ యూదుల భయము చేత వారందరూ కూడా ఒక మేడ గదిలో వారందరూ కూడా తలుపులు వేసుకొని బంధించుకొని, తమను తాము బంధించుకొని వారు అక్కడ ఉండి వారు ఎంతో ఇదిగా ఉంటున్నారు, కలవరపడుతూ ఉన్నారు. ఆ యొక్క సమయములో అలాగ తలుపులు వేసి ఉండగానే ఆయన లోపలికి వచ్చి అక్కడ వారితో దిగులుతోటి, భయముతోటి, కలవరపాటు కలిగినటువంటి వారికి, ఆ శిష్యులకు అందరికీ కనబడి వారందరినీ సంబోధిస్తూ ఉన్నాడు. వారందరినీ అక్కడ పలకరిస్తూ ఉన్నాడు. ఏమని పలకరిస్తూ ఉన్నాడు? మే యు హ్యావ్ పీస్, మీకందరికీ సమాధానము కలుగును గాక అంటున్నాడు. సమాధానము కలుగును గాక అని చెప్పుటలో ఉన్నటువంటి ఆ యొక్క భావము చాలా గొప్పదైనటువంటిది. వీరందరూ కూడా చాలా కలవరపాటు పడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, అయ్యో మనం క్రీస్తు ప్రభు వారిని వెంబడించాం, క్రీస్తు ప్రభు వారిని వెంబడించి ఆయనతోని ఆయన చెప్పిన వెంటనే సమస్తమును వదిలిపెట్టి మనం ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడేమో వారందరూ కూడా ఈ యొక్క రోమియులు మరి క్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళ్లి ఇంత ఘోరంగా హింసించి వారందరూ కూడా మరి ఆయనని సిలువ శిక్ష వేసి సిలువకు అప్పగించి ఆయన యొక్క ప్రాణము తీసివేసి ఉన్నారు. ఆయన మరణించి ఉన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు తర్వాత వారు వచ్చి మనల్ని కూడా పట్టుకొని, మనం ఆయనతోటి తిరిగి ఉన్నాము కావున మనల్ని కూడా పట్టుకొని వారు మనల్ని కూడా సిలువ వేసేస్తారు, మనల్ని కూడా చంపి వేసేస్తారు అనేటువంటి భయముతోటి వారు తలుపులు బిగించుకొని వారు అక్కడ లోపల యూదుల భయము చేత వారి గదిలో అక్కడ ఉంటూ ఉన్నారు. ఒకవేళ నీవు నేను ఆ విధంగా క్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి వారిలో నీవు నేను కూడా ఉన్నట్లయితే మనము ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండేటువంటి వాళ్ళం ప్రియులారా? మన పరిస్థితి ఎటువంటి ఆందోళనకరంలో ఉండేటువంటిది? ఒకవేళ నీవు నేను ఆ స్థితిలో ఉన్నట్లయితే మనం ఏమి చేసేటువంటి వారు? క్రీస్తు ప్రభు వారి మరణము దగ్గర నుంచి మన యొక్క జీవితానికి కలిగేటువంటి భయము ఏ విధంగా ఉండేటువంటిది? కాబట్టి
ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అక్కడ శిష్యులు అదే పరిస్థితుల్లో ఉంటున్నారు. అటువంటి సమయంలో ఆయన వారి దగ్గరికి వచ్చి మీకందరికీ సమాధానమవునుగా కానీ అక్కడ పలకరిస్తూ ఉన్నారు. వారినందరినీ ఆశ్చర్యముతోటి నింపేశాడు. మీకు సమాధానముగా ఉందాక. భయపడిపోయారు. భూతము భూతము అని అక్కడ వారు భయపడుతున్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు వారు అక్కడ అంటున్నాడు, మీరెందుకు మీ హృదయములన్నిటినీ ఈ విధముగా భయముతో నింపుకున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? మీకు ఎందుకు ఇన్ని అనుమానములు అనేటువంటి మీ హృదయాలలో మీకు కనబడతా ఉన్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఈ విధముగా ఉన్నామని మీరెందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారని ప్రభు వారు అక్కడ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధైర్యము కోల్పోయినటువంటి వారికి ధైర్యాన్ని నింపుటకును, కోల్పోయినటువంటి నమ్మకాన్ని, ఆ విశ్వాసమును తిరిగి వారిలో ఉజ్జీవింప చేయుటకును ప్రభు వారు అక్కడ వారికి దర్శనమిచ్చి వారితో మాట్లాడి అక్కడ వారిని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ విధంగా వారిని అందరినీ బలపరచటకుగా దుఃఖంలో ఉన్నటువంటి వారిని, వెదరలో ఉన్నటువంటి వారిని, అయోమయ స్థితిలో ఉన్నటువంటి వారిని, ఏమి చేయాలో తెలియక ఏమీ పాలుపోనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా తిరిగి వారిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుటకు గాను ఆయన తన యొక్క పునరుత్థానము తర్వాత తిరిగి తనని తాను వారికి అందరికీ కూడా ప్రత్యక్ష పరుచుకుంటూ ఆయన వెళుతూ ఉన్నాడు. తిరిగి వారం దినాల తర్వాత 4వ పాయింట్ ఏమిటి అనంటే, ఆ 10 మందిలో అక్కడ అనుమానపడేటువంటి దిదుమానబడినటువంటి తోమ అక్కడ లేడు. ఆ తోమాకి కూడా ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాలి, తను కనబడాలి అనేటువంటి ఉద్దేశముతోటి తిరిగి అక్కడ 8 దినాలైన తర్వాత ఆయన అక్కడ వారు ఉన్నటువంటి గదిలోనికి అక్కడికి వచ్చాడు. వారందరూ కూడా ఉన్నారు. ఈసారి ఆ 11 మంది కూడా ఉన్నారు. 12వ వాడు లేడు, ఇస్కరియోతు యూదా. 11 మంది కూడా అక్కడ ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చాడు. వారిని చూసి తిరిగి వారు భయముతో ఉన్నప్పుడు, ఇగో మీరు అనుకుంటున్నట్లుగా దయ్యమునకును భూతమునకును ఈ మాంసమును ఎముకలను ఉండవు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మహిమ స్వరూపము, మహిమ శరీరము దాల్చి ఆయన అక్కడికి వచ్చి ఉన్నాడు. కావున ఆయన తలుపులు మూసి ఉన్నప్పటికీ కూడా ఆయన లోపలికి వచ్చేసాడు. అందువలన వారు దయ్యము భూతము అని వారు భయపడుతూ ఉన్నారు. ఇగో మీరు వచ్చి నన్ను చూడండి, నా చేతులను చూడండి, నా చేతులకు కలిగినటువంటి గాయములు చూడండి, ఇదిగో నా ప్రక్కలో కలిగినటువంటి గాయములు చూడండి అని తనను తాను చూపించుకొని, నేను ఆయన ఆ గాయములలో నేను చేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను అని పలికినటువంటి ఆ యొక్క తోమాను పిలిచి, తోమా దగ్గరికి రా, ఇదిగో నా గాయములు చూడు, నీ వేలు పెట్టి చూడు, నా గాయములు చూడు, ఈ యొక్క శరీరం, ఈ యొక్క మాంసము ఎముకలు దయ్యమునకు భూతమునకు ఉండవు అని తనని తాను వారికి అక్కడ ప్రత్యక్షపరుచుకొని వారిలో ధైర్యాన్ని నింపి అక్కడ అంటూ ఉన్నాడు. ఏమని అనంటే, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినటువంటి వాడు ధన్యుడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. మీరింతకాలం 3.5 సంవత్సరాలు మీరు నాతో ఉండి నా మాటలను నమ్మలేనటువంటి మందమతులారా, మీరు చూస్తేనే గాని మీరు నమ్మరు. మీకంటే కూడా చూడక నమ్మేటువంటి వారందరూ కూడా ధన్యులు అని చెప్పి మనల్ని ఆయన ధన్యులని పిలుస్తూ ఉన్నాడు. పిల్లారా, మనం ఎవరమైనా ప్రభు వారిని చూసామో? మనం చూడలేదు. చూడకపోయినప్పటికీ కూడా మనకి ఇవ్వబడినటువంటి వాక్యమును బట్టి మనమందరము కూడా ఎంతో విశ్వాసముతోటి, నమ్మకముతోటి ఆయనను నమ్ముతూ ఆయనను వెంబడించుకుంటూ మనం వెళ్తున్నాం గనుక మనము ధన్యులమని క్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లారా, చూచి నమ్మేవారి కంటే చూడక నమ్మిన వారు అని తెలియచేయటలోని వారికి అందరికీ కూడా దర్శనమిచ్చి వారిలో ధైర్యాన్ని నింపాడు. వారితో పాటు కూర్చొని అక్కడ భోజనము చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 5వది ఏమిటి అంటే, తిబెరియా సముద్ర ప్రాంతములో అక్కడ తిరిగి శిష్యులకు అక్కడ ఆయన దర్శనం ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దీని ఎడల మనం ఇక్కడ చూసుకోవాలి. ఏమిటి అంటే, ఇది యోహాను సువార్త 21వ అధ్యాయములో మనకి యొక్క చాలా చక్కనైనటువంటి మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. మళ్ళీ తిరిగి వారందరూ కూడా, పేతురు ఇంకా వీటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టేశాడు.
విడిచిపెట్టేసి తిరిగి అయ్యో ఎందువలన ఈ విధముగా జరిగిపోయింది, ఏమాత్రము కూడా ఏమీ అర్థం చేసుకోలేనటువంటి అగమ్య గోచరముగా వారు ఉంటున్నటువంటి స్థితిలో తిరిగి నా యొక్క పనిలోనికి నేను వెళ్ళిపోతాను, ఆయన అప్పగించినటువంటి పనిని నేను వదిలేస్తాను, నేను ఆయన ఎవరో తెలియదని నేను బొంకి నేను తప్పించుకొని నేను బయటికి వచ్చేసాను. కావున అన్ని వదిలిపెట్టి ఆయనను వెంబడించాము. కానీ తిరిగి మరి నన్ను నేను పోషించుకున్నటకు గాను, నా కుటుంబాన్ని పోషించుకున్నటకు గాను నేను తిరిగి నా యొక్క వృత్తిలోనికి వెళ్ళిపోతున్నానని చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం 21వ అధ్యాయములో. ఆయనతో పాటు ఇంకొంతమంది శిష్యులు కూడా వారి యొక్క వృత్తిలోనికి వారు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. వారంతా కూడా అక్కడ కష్టపడి వెళ్లి వచ్చినప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి ఏ ఒక్కటి కూడా అక్కడ చేపలు పడలేదు. వలలు ఖాళీ దోణులతోటి వారు అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఆ సమయములో అక్కడ క్రీస్తు ప్రభు వారు తిరిగి మారువేషములో అక్కడికి వస్తూ ఉన్నాడు. బహుశా ఇక్కడ మనకి స్వార్థలలో వ్రాయబడినటువంటి లిఖించబడినటువంటి ఈ యొక్క అద్భుత కార్యములలో ఇది చివరిదైనటువంటి అద్భుత కార్యము ప్రభు వారు చేసినట్లుగా మనకి కనబడతా ఉంది. ఆయన చేసినటువంటి కార్యాలు వాటిని అన్నిటినీ లిఖించి పెట్టడానికి దీనిలోని చివరి వచనంలో అంటాడు యోహాను గారు, ఏమాత్రము కూడా ఈ భూ ప్రపంచమంతట్లో పెట్టడానికి కూడా సరిపోనటువంటి అన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. వాటిని అన్నిటినీ లిఖించి పెట్టితే ఈ భూలోకమంతా కూడా సరిపోదు, అన్ని గ్రంథాలు పడతాయని చెప్పి ఇక్కడ యోహాను చెబుతూ ఉన్నాడు. కానీ మన యోహాను సువార్తలోనే చివరిగా ఇక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాన్ని క్రీస్తు ప్రభు వారు జీవితంలో చేసినటువంటి ఇక్కడ రికార్డ్ చేయబడినటువంటి చివరి అద్భుత కార్యం ఇది. ఏమిటి అనంటే, మీరు వెళ్లి మీ కుడివైపునకు వలలు వేయండి అని చెప్పినప్పుడు వారికి చాలా పెద్ద సంఖ్యలో పెద్ద చేపలు, 153 చేపలు వారికి ఆ యొక్క వలలో పడినట్లుగా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అప్పటికి కూడా క్రీస్తు ప్రభు వారు ఆయన అదృశ్యుడై క్షమించాలి, ఆయన అదృశ్యుడు కాదు, ఆయన మారు రూపంలో ఉండి ఆయన అక్కడ వారికి దర్శనమిస్తూ ఉన్నాడు. వారు కూడా గుర్తుపట్టలేదు. వచ్చి ఆయన మొట్టమొదటిగా వచ్చి, బాబు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. మా దగ్గర ఏమీ లేవంటారు. అప్పుడు మీరు కుడి చేతి వైపున మీ యొక్క వలలు వేయండి, మీకు చేపలు దొరుకుతాయంటారు. ఇప్పుడు వాళ్ళు పట్టి తీసుకొని వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువారు ఎవరు అని, అయ్యో ప్రభువు అని అక్కడ శిష్యులు వీళ్ళందరూ కూడా చెప్పినప్పుడు వెంటనే తన యొక్క దోణిలో నుంచి కిందకి దూకి వేసినట్లుగా పేతురు, ఎందుకంటే మొండి ముళ్ళతోటి తను ఉంటూ ఉన్నాడు. ప్రభు వారికి తనని తాను ఆ విధంగా ప్రత్యక్షపరచుకోవడం తనకి ఇష్టం లేదు. కావున వెంటనే పశ్చాత్తాప హృదయముతోటి అక్కడ సముద్రంలోనికి దూకి వేసి తర్వాత తను వచ్చి ప్రభు వారిని కలుసుకుంటాడు. అప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చేపలను రొట్టెను వారు ప్రభు వారికి ఇస్తే వారందరూ కూర్చొని అక్కడ భుజించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే, ఈ యొక్క ఇన్సిడెంట్, ఈ మిరకిల్ జరిగిన వెంటనే ప్రభు వారు చేసినటువంటి గొప్ప పని ఏమిటి అనంటే, తనకు అప్పగించినటువంటి పనిని వదిలిపెట్టి తిరిగి వెళ్లిపోయి తన పాత పనిలోనికి వెళ్లిపోయినటువంటి పేతురుని తిరిగి తన పనిలోనికి చేర్చుకొనడం అనేటువంటిది గొప్ప ఉద్దేశ్యం అన్నమాట. ద రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ పీటర్ చాలా చక్కనైనటువంటి విషయం ఇది. పేతురుని తిరిగి తన పనిలోకి ఆయన చేర్చుకొని తన పని అంతటినీ కూడా తన భుజస్కంధాల మీద పెట్టినటువంటి విషయం అన్నమాట. క్రీస్తు ప్రభువారు నేను ఎరుగనని ముమ్మారు పలికినటువంటి పేతురుని కూడా క్రీస్తు ప్రభువారు ఇక్కడ 3 ప్రశ్నలు అడుగుతున్నాడు. 3 సార్లు అక్కడ అడిగితే 3 సార్లు నేను ఎరుగనని చెప్పాడు. ఇక్కడ అదే పేతురుని ఇక్కడ క్రీస్తు ప్రభువారు కూడా 3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. 3 ప్రశ్నలు అడిగి అక్కడ అతనిని అక్కడ ఏమంటాడు అంటే, నీవు వెళ్ళి నా గొర్రెలను మేపుము అంటాడు, నా గొర్రెలను ఖాయము అంటున్నాడు. 2 సార్లు గొర్రెలను మేపుము అంటున్నాడు, ఒకసారి గొర్రెలను ఖాయము అని ఇక్కడ ప్రభు వారు చెబుతున్నాడు. యు గాడ్ మై షీప్ అండ్ యు ఫీడ్ మై షీప్. నా గొర్రెలనన్నిటినీ కూడా నీవు జాగ్రత్తగా ఖాయము.
జాగ్రత్తగా కాయడమే కాకుండా వాటికి కావలసినటువంటి ఆ యొక్క ఆహారమును నీవు వారికి, ఆధ్యాత్మిక ఆహారమును నీవు వారికి అనుగ్రహించు అని అక్కడ ప్రభువు వారు తన యొక్క బాధ్యతను ఆ పేతురికి అప్పగించి తన పనిలోనికి తిరిగి పునఃప్రవేశం చేసుకున్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. ద రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ పీటర్ ఇంటు ద గాస్పెల్ వర్క్. ఆరవదిగా ఏమిటి అనంటే ఇక్కడ జీసస్ గివ్స్ ద గ్రేట్ కమిషన్. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నలుగురు సువార్థికులు కూడా ఈ యొక్క గ్రేట్ కమిషన్ ఏదైతే ఇవ్వబడిందో శిష్యులకు అందరికీ దానిని వారు ఇక్కడ మనకి సంబోధించి వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. మత్తయి, మార్కు కూడా ఈ యొక్క గ్రేట్ కమిషన్ ఏదైతే ఉందో, అనగా ఆ గ్రేట్ కమిషన్ ఏమిటి అనంటే, ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి అనంటే, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టిలోని ప్రతి ఒక్కరిని కూడా మీరు నాకు శిష్యులుగా చేయుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి మాటను, ఆజ్ఞను వారికి ఇచ్చి మీరు ప్రతి ఒక్కరిని ప్రభువు నామంలోనికి బాప్తిస్మము ద్వారా వారిని ప్రభువు నామంలో తీసుకొని రండి, మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ యొక్క స్వార్థను అందించండి అనేటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ యొక్క శుభవార్తను, ఆ గ్రేట్ కమిషన్ అనేటువంటిది వారికి అనుగ్రహించి వారిని అందరినీ కూడా ఈ సువార్తను ప్రకటించే విధంగా, బోధించే విధంగా వారికి ఆజ్ఞని ఇచ్చి మరి వారిని లోకంలోనికి పంపించినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. మత్తయిలోనూ ఉంది, మార్కులోనూ ఉంది, లూకా మరియు యోహాను కూడా వీటన్నిటిని కూడా మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మార్కు సువార్త, లూకా సువార్తికలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణం, డిపార్చర్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్, పరలోకమునకు చేర్చబడును అనేటువంటి మాట అక్కడ మనకి కనబడతా ఉంటుంది. అది ఎప్పుడు అనంటే ఆయన ఎప్పుడు పరలోకమునకు చేర్చబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీరు చూపిస్తున్నారు. ఎప్పుడు అనంటే ఈ యొక్క శిష్యులందరితో కూడా చిట్ట చివరిసారిగా మాట్లాడికి వారికి అందరికీ ఈ యొక్క బాధ్యతను అప్పగించి ఆయన ఈ యొక్క పునరుత్థానము తర్వాత వారిని అందరినీ కూడా ఐక్యపరిచి వారికి ఒక బాధ్యతను అప్పగించి మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి బాధ్యతను వారికి అప్పగించి ఆయన పరలోకమునకు ఎగసి వెళ్ళిపోయాడు. ఒక ఇవాంజలిస్టిక్ డైరెక్షన్ అనేటువంటిది వారికి ఇచ్చాడు. దానిని ఇచ్చుటకు గాను ఆయన ఈ విధముగా వారికి అందరికీ కూడా ఒక చక్కనైనటువంటి బాధ్యతను, ఒక చక్కనైనటువంటి కార్యాన్ని, వారు చేయవలసినటువంటి ఆ యొక్క పనులన్నిటినీ కూడా వారికి బోధించి, వారికి అప్పగించి, వారికి తెలియచేసి ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఈ 40 దినాలలో కూడా, పునరుత్థానము తర్వాత 40 దినాలలో కూడా ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ మనము కొన్ని మట్టుకే మనం ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆధారాలను బట్టి, ఈ సువార్తలలో ఇవ్వబడినటువంటి విషయాలను మనము కొన్నిటిని మట్టుమే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంతమందికి ఆయన దర్శన భాగ్యము కలిగినట్లుగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ అనేక మందికి కనబడ్డాడు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు. అందుకని అంటాడు కదా, ఈ యొక్క 21వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిల్లో ప్రతి దానిని వివరించి వ్రాసినలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని యోహాను సువార్తికుడు అంటున్నాడు. ఎన్ని కార్యాలు చేశాడండి, అద్భుత కార్యాలు. అన్ని కార్యాలు చేసి తిరిగి ఆ ప్రజలందరిలో కూడా, ఆయన శిష్యులందరిలో కూడా ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, ఒక సంకల్పాన్ని, ఒక చక్కనైనటువంటి ధైర్యాన్ని వారిలో నింపి అప్పుడు ఆయన తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. చిట్ట చివరిగా ఆయన చేసింది ఏమిటి అంటే ఇదే, జీసస్ గేవ్ దెమ్ హోప్. ఒక నమ్మకాన్ని ఇచ్చాడు, ఒక నిరీక్షణనిచ్చాడు. ఆయన యొక్క శిలువ శిక్ష తర్వాత, శిలువ మరణము తర్వాత ఆయన యొక్క శిష్యులలో కలిగినటువంటి ఆ వేదనను, ఆ యొక్క దుఃఖమును, ఆ భయాందోళన అన్నిటినీ కూడా తీసివేశాడు. ఏమీ తెలియనటువంటి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ముందుగా అంటాడు కదా మత్తయి సువార్త 19:27లో పేతురు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవా మేము సమస్తమును విడిచిపెట్టి నీ దగ్గరికి మేము వచ్చేసాం కదా, ఇలాగ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలాగా అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు.
కాబట్టి వారిని అందరిలోని ఆ యొక్క భావనను తీసివేయటకు గాను, వారిలో ఆ యొక్క గొప్ప నమ్మకాన్ని, నిరీక్షణను వారిలో నింపుటకు గాను ఆయన ఈ విధముగా ప్రత్యక్షమవుతూ వారికి ధైర్యాన్ని ఇస్తూ వారిని ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా అప్పుడు ఆనాడు వారికి ఆ ధైర్యం అనేటువంటిది వారి జీవితాలలో ఇవ్వకపోతే, తనని తాను ఆ వారికి ప్రత్యక్షపరచుకోకపోతే, వారికి ఉన్నటువంటి ఆ భయాన్నంతటిని తీసివేయకపోతే, ఈనాడు నీవు నేను కూడా ఈ విధంగా ఈ యొక్క సత్య సువార్తను గురించి మనం మాట్లాడుకుంటూ ఉండేటువంటి వారం కాదు. పౌలు గారు చెప్పినట్లుగా ఒకవేళ క్రీస్తు ప్రభు వారి లేపబడని ఎట్లయితే మన యొక్క విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోయి ఉండేది అనేటువంటి మాట ఎంత సత్యమైనటువంటిదో. మన విశ్వాసము వ్యర్థము కాకూడదు. ఈనాడు ఈ యొక్క భూలోకమంతా కూడా, ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా మనమందరము ఈ విధంగా ఈ యొక్క సత్య సువార్తను, క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ఇన్ని విషయాలు మనము మాట్లాడుకున్నట్లో మనకి ఈ అవకాశం ఉండేటువంటిది కాదు. ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి, ఆ రక్షణను మనకందరికి ఇవ్వడానికి, ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ రక్షణను, ఆయన రాజ్యములో స్థానమును, ఆయన వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనకందరికీ అనుగ్రహించాలని ఆయన ఈ యొక్క పునరుత్థానము తర్వాత చేసినటువంటి గొప్ప పని ఏమిటి అనంటే, తనను తాను తన శిష్యులకును, దుఃఖములో ఉన్నటువంటి వారికిని, ధైర్యము కోల్పోయినటువంటి వారికిని, ఆవేదనలో ఉన్నటువంటి వారికిని, కలవరపాటు కలిగినటువంటి వారికిని తనను తాను ప్రత్యక్షపరుచుకొని, నేనున్నాను, నేను మిమ్మల్ని ఏమాత్రము విడువను, యుగ సమాప్తి పర్యంతము నేను మీకు సదా తోడై ఉంటానని వాగ్దానం చేసి ఆయన తిరిగి ఆయన యొక్క రాజ్యమునకు ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. ఇలా ఆయన ఇచ్చినటువంటి ఆ నమ్మకంతో మనము ఈ యొక్క జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళటంలో పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేసి మనల్ని ఈ యొక్క బాధల నుంచి, విపత్తుల నుంచి మనకందరికీ కూడా విడుదలను అనుగ్రహించుగాక. ఆమె తరలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమాపనుడు నేను పరలోకముందు మా తండ్రి, నీ నామమునకు స్తోత్రములు ప్రభువా. నేను మరి ఇంతవరకు తండ్రి, ఆయన మరి నీ యొక్క వాక్యములను మర్మాలను మేము తెలుసుకునే విధంగా మా యొక్క ఆత్మీయ నేత్రాలను ఆయన మరి తెరిచి నీవు మాతో మాట్లాడిన విధానం కూడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆనాడు ప్రభువా, నీ యొక్క ప్రియబిడ్డలైనటువంటి నీ శిష్యుల దగ్గరికి, దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ ఇచ్చినకు గాను, ధైర్యాన్ని ప్రసాదించటకు గాను, ఓదార్పును అనుగ్రహించటకు గాను, వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క నమ్మకము తిరిగి వారి యొక్క విశ్వాసంతో ముడిపడి ప్రభువా ముందుకు వెళ్లే విధంగా నీ శిష్యులకు ఏ విధంగా ఆయన మరి దర్శనాన్ని, నీ యొక్క పునరుత్థానం తరువాత నీవు అనుగ్రహించి ఆయన మరి నీవు వారిని బలపరిచావు. అదే విధంగా నీవు మాతో కూడా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మాకు నీవు ఇస్తున్నటువంటి ఈ యొక్క నడిపింపబడి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయన మరి ప్రత్యేకంగా ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రభా ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రభా ఆయన మరి గృహాలకే పరిమితమైపోయి ఉండి తండ్రి, ఆయన మరి ఈ విధముగా నిర్బంధములో ఉంటున్నటువంటి తరుణంలో ఆయన మరి ఇది నీ యొక్క ప్రణాళిక ఏమైనది అనేటువంటి సత్యాన్ని మేము తెలుసుకోవడంలో ప్రభా నిన్ను ఆయన మరి ఆనుకొని ప్రభా ఆయన మరి నీ యొక్క మర్మాలను మేము తెలుసుకునే విధముగా మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నమును ప్రభా నీ ఫలింప చేస్తూ నీవు మాతో వాక్యముతో మాట్లాడుకున్నందుకే నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఈ యొక్క ఆరాధనలో పలుపొప్పులు పొందిన ప్రతి బిడ్డలు బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క బిడ్డలతోటి ప్రభా ఏ విధముగా నీవు ధైర్యాన్ని ఇచ్చి నీవు ధైర్యము నింపి ప్రభా వారితో మాట్లాడి వారిని తిరిగి సిద్ధపరిచావు. అదే విధంగా ప్రభా నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క మాటలతోటి మమ్మల్ని ఆదరించి నీ ధైర్యాన్ని ఇచ్చి ఆయన మరి యుగ సమాప్తి పర్యంతము కూడా మీతో పాటు సదాకాలం తోడుగా ఉంటారని వాగ్దానం చేసిన దేవా, ఈ యొక్క ఆయన మరి పరిస్థితులలో కూడా నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరిస్తున్నది నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము దీవించి ఆశ్రయించిన విధానం బట్టి స్తోత్రములు ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డను కలిసి కాపాడబడి ఈ యొక్క సంరక్షణలో భద్రపరచమని వచ్చినాం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని ప్రభావ నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాం ప్రభావ. ప్రత్యేకంగా వయసులో పెద్దవారిని అందరినీ కూడా ప్రభావ నేను మరి నీ రక్షణకు అప్పగిస్తున్నాం తండ్రి. వారందరినీ దీవించి ఆశ్రయించండి. చిన్న బిడ్డలను కూడా కాపాడమని వచ్చినాం తండ్రి. నేను మరి ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావాన్ని ప్రభావం త్వరలో అంతమందించమని వేడుకొచ్చున్నాం తండ్రి. నీవు తలుచుకుంటే ప్రభా నేను మరి ఒక రెప్పపాటు కాలంలో దీని అంతటినీ కూడా ప్రభా రూపు మాపు కలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభా. కానీ అయినప్పటికీ నేను మరి ప్రపంచానికి ఆయన మరి
మరుగై ఉన్నటువంటి ఏదో సందేశాన్ని ఇవ్వాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ విధముగా అందరినీ పరీక్ష చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు దానిని గమనించుకొని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రభా నిన్ను ఆనుకొని జీవించే విధంగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీవు దీవించి కాపాడండి ప్రభా, సహాయం చేయండి నాయన. మరి మా యొక్క నాయన మా దేశ ప్రధాని ప్రభావ, మరి మంత్రివర్గ సభ్యులను నాయన, మరి అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మరి మంత్రివర్గ సహచరులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి సమయస్ఫూర్తిని మంచి జ్ఞానమును ప్రసాదించి ప్రభావ ఆయన, మరి ఏ సమయంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు వారు తీసుకొని ముందుకు వెళ్ళాలో వారికి తెలియజేస్తూ వారు నడిపించుకొని వేడుకొచ్చున్నాము. ఈ విధముగా ప్రజలందరినీ సంరక్షించడంలో వారు తీసుకుంటున్నటువంటి వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాసను వారి మధ్యలో చేయమని నాయన, మరి నీవే దీనిని అరికట్టుమని వారికి సహకరిస్తున్నటువంటి వైద్య సిబ్బందిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా డాక్టర్స్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నాయన. మరి వారు వారి కుటుంబాలను విడిచిపెట్టి ప్రభావ నాయన, మరి రోగుల కొరకు అనేక నాయన మరి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కొంతమంది వైద్యులు ప్రభావ ఈ యొక్క వైరస్ కి ఆయన మరి గురై ప్రభావ వారి ప్రాణములు కూడా కోల్పోయినట్లుగా గడిచిన దినాలలో వార్తలలో మేము తెలుసుకొని వారిని బట్టి వారు చేసినటువంటి పరిచర్యను బట్టి వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. అదే విధంగా కింద సిబ్బంది నేను మరి వార్డ్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నర్సింగ్ స్టాఫ్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి తోడుగా ఉండి మరి ఆశీర్వదించి మరి బలహీనతల నుంచి వారికి ఆయన మరి విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ యొక్క వ్యాధికి గురైనటువంటి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి త్వరలో విడుదలను అనుగ్రహించి వారికి మరి సంపూర్ణమైనటువంటి క్షేమాన్ని స్వస్థతని అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం. వారి కుటుంబ సభ్యుల ప్రభావ ఎవరైనా ఇంకా దానికి గురైనటువంటి వారు ఉంటే వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి నీ విడుదలను అనుగ్రహించమని నీ కృపచేత కాపాడమని వేడుకొచ్చున్నాం. పోలీస్ సిబ్బందిని ప్రభావ అదేవిధంగా తండ్రి నాయన మరి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని ప్రభావ ఇతర నాయన మరి ప్రభుత్వ నాయన మరి డిపార్ట్మెంట్స్ వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నములు వారి యొక్క చేస్తున్నటువంటి ప్రతి సహాయములు వారికి వందనాలు చెల్లించుకుంటూ వారిని కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభావ ఆయన మరి ఏదో సంపత్తితోటి ప్రభావ సైంటిస్టులుగా ఆయన మరి వెలుగుతున్నటువంటి వారికి త్వరలో ప్రభావ దీనిని నివారించేటువంటి ఆయన మరి యొక్క డ్రగ్ ని త్వరగా కనుక్కొని ప్రభావ ఆయన మరి ఈ యొక్క లోకంలోకి వారు తీసుకుని నుంచి దీనిని సంపూర్తిగా అంతమొందించే విధంగా ఆయన మరి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలింపచేయమని వేడుకొచ్చున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ పేరు ప్రతి జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చున్నాం. బంధువులు మిత్రులు సమాధులు ప్రతి ఒక్కరిని ప్రభావ ఇక్కడ ఉన్నటువంటి వారిని దూరదేశాలలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరిని దీవించి ఆశీర్వదించి కాపాడమని నీ యొక్క సంరక్షణలో ప్రతి ఒక్కరిని భద్రపరచుకొని వేడుకొంచి నీ చిత్తమైతే ప్రభా మేము ఆయన మరి ఇదే విధముగా కలుసుకొని ప్రభా ఒకరి కొరకు ఒకరు ఆయన మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వినవించుకుంటూ ప్రభా వాక్యముతో హెచ్చరింపబడుతూ వాక్యములో మేమందరము ఈ విధముగా భద్రపరిచే విధముగా సహాయం చేయమని దీవంతో నీకు మరి నీవు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రసార సాధనాలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడను గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసినది కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలిగి చేయను. ఆమేన్. 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 God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. పంపింపవయ్యా నీ దీవెన ధారలన్,
కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము